హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారు కదా? నేను కూడా మంచిగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. సపోర్ట్ చేసేటోళ్ళు, లైక్ చేసేటోళ్ళు, కామెంట్ చేసేటోళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకునేటోళ్ళు అందరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు అయితే చెప్తాను. సుత్తారు కదా? ఈరోజైతే అంటే ఓవర్ నైట్ నానబెట్టిన కుంకుడుగాయలు, శీకాకాయ, ఆమ్ల ఇవైతే ఓవర్ నైట్ నానబెట్టిన తర్వాత వీటినైతే మనం మిక్సీ పట్టేసుకొని చన్నీ పట్టేసి జాలి పట్టేసి మనమైతే ఫ్రిడ్జ్లో ఒక 2-3 రోజులు స్టోర్ చేసుకొని షాంపూగా అయితే యూజ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ మధ్య అందరు కూడా ఎయిర్ ఫాల్ ఉంటుంది కాబట్టి అందుకని చెప్పి పిల్లలకు కెమికల్ షాంపూస్ యూజ్ చేయొద్దని చెప్పి నేనైతే ఇట్లా న్యాచురల్గానే యూజ్ చేద్దామని ఇక నేనైతే అనుకున్నా. ఇన్ని రోజులుగా షాంపూలే యూజ్ చేసినా కానీ అంత ఏమో హెయిర్ ఫాల్ పిల్లలకు అంత కెమికల్ హెవీ పెట్టడం వల్ల పిల్లలకు కూడా హెయిర్ ఫాల్ అవుతుంది అని చెప్పి నేనైతే సింపుల్గా ఇట్లయితే చిన్నప్పుడు మనం మన అమ్మలు ఇదే చేసేటోళ్ళు మళ్ళీ మర్చిపోయినాం. చూస్తారు కదా? ఇక్కడైతే ఆమ్లా కూడా నానబెట్టుకున్నా. ఒక 4 ఆమ్లా పీసెస్ అయితే నానబెట్టుకున్నా. అది ఓవర్ నైట్. అది పొద్దున్న లేసుడుతోనే పడగడుపున తింటే అంటే తాగితే మనకైతే స్కిన్ కానీ కాన్స్టిపేషన్ కానీ హెయిర్ కానీ అన్నీ కూడా మంచిగుంటాయి. మీకు తెలిసిందే. తెలవనోళ్ళకు గుర్తు చేస్తానా. చూస్తారు కదా? మా చిన్నోడు మా పెద్దోడు ఇంకా లేవనే లేవలేదు. 7 అయితాంది ఇంకా లేవలేదు. మా పిల్లలు 2 రోజులు హాలిడే వచ్చింది కదా! ఇక అట్లనే పండుకుంటూ అలవాటయిపోయింది. అందరికీ కూడా పూజలు, వ్రతాలు, ఫంక్షన్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి కొద్దిగా వీడియోస్ అయితే చూస్తలేరు. చూస్తారు కదా? ఇక్కడైతే పిల్లల కోసం ఈరోజైతే మురుమురాలతోని ఉప్మా చేస్తానా. అంతేకాకుండా మాకు హెల్తీ రెసిపీ చేసుకుంటారా మా ఆయనకు నాకు. ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూడండి. పొద్దున్నుంచి మొదలుపెడితే రాత్రి వరకు ఇంట్లో ఏం జరిగింది ఏందనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. చూస్తారు కదా? ఫస్ట్ అయితే నేను ప్యాన్ పెట్టిన తర్వాత ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకున్నా. సింపుల్గానే చేస్తానా. అందరికీ తెలిసిన రెసిపీనే. కానీ పిల్లలకు హెల్తీ చేయాలనుకుంటే మనము ఎప్పుడు గవే ఉప్మాలు అయితే ఇవ్వకండి, పూరీలు అయితే ఇవ్వకండి పిల్లలకు. జంక్ ఫుడ్ కూడా ఇవ్వకండి. ఇంట్లో ఉన్న దాంతోనే ఓపికగా చేయండి. చూస్తారు కదా? ఇక్కడైతే పచ్చిమిర్చి వేసుకున్నా. దాంతోపాటు ఉల్లిపాయలు సన్నగా వేసుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకున్నా. దాని తర్వాత పుట్నాలు వేసుకుంటారా. పల్లీలు లేవని చెప్పి పుట్నాలు వేసుకుంటానా. చూస్తారు కదా? ఇక పుట్నాలు అయితే వేసుకున్నా. మీకు ఇష్టం ఉంటే పచ్చి కొబ్బరి తురుమేసుకోండి. లాస్ట్ ఫైనల్ వేసుకోండి. అది ఎప్పుడు వేసుకోవాలో చెప్తా మీకు. చూస్తారు కదా? ఇట్లయితే పుట్నాలు వేసుకున్న తర్వాత మనమైతే మంచిగా కలుపుకుందాము. అయితే మీరైతే తమిళ చదివారు కదా? మనం సంపాదిస్తున్నామని చెప్పి ఎగిరెగిరి పడద్దు. ఎందుకంటే మనం సంపాదిస్తున్నాం, మనం ఎక్కడి నుంచి వచ్చిందో గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ అయితే. చెప్తారు కదా? నేను మాటల చెప్పడం మర్చిపోయాను. డ్రై ఫ్రూట్స్ వేసుకున్నా. పిల్లలకి ఇస్తాను కదా, అందుకని చెప్పి నేను ప్రోటీన్ ఇవ్వాలని చెప్పి పిల్లలకు డ్రై ఫ్రూట్స్, దాంతోపాటు పుట్నాలు వేసిన. మీకు ఇష్టం ఉంటే ఇక్కడ కిష్మిషు, బాదం, పిస్తా, కాజు, దాంతో పల్లీలు, పుట్నాలు, పచ్చి కొబ్బరి తురుము ఇవన్నీ వేసుకోవచ్చు. మన పిల్లలకి హెల్తీగా ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఇవన్నీ యాడ్ చేయాలి. చూస్తారు కదా? ఇక్కడ మురుమురే అవుతున్నది. అంటే ఇవి నమ్కిన్ మురుమురే. దీంతో లడ్డు చేద్దామంటే చేయరాదు. ఎందుకంటే ఇందులో ఉప్పు ఉంటుంది కాబట్టి మంచిగా ఉండదు టేస్టు. ఇక్కడైతే పసుపు వేసుకున్న, అది మిస్ అయిపోయింది. ఇంట్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటలేను. వేసుకోకపోతే మంచిది. ఎందుకంటే ఇది మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వస్తా అంటే పిల్లలు తినబుద్ధి కాదు. అందుకని చెప్పి నేను వేయలేదు. చూస్తారు కదా? నీళ్ళలో నానబెట్టుకున్న మురుమురా వేసుకొని మంచిగా ఉప్పు కారం చూసుకొని మ్యాగీ మసాలా పౌడర్ కానీ అవన్నీ వేసుకొని నిమ్మరసం వేసుకొని కొత్తిమీర వేసుకుంటే మనకైతే మురుమురాలతో ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. అయితే నేను చెప్పేది ఏంటంటే కొంతమంది అంటే నాకు తెలిసిన వాళ్ళే, మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ నాకు కూడా తెలుసు. అయితే వాళ్ళు మాతో పాటు హైదరాబాద్లో జాబ్ చేయడం కోసం ఇక్కడనే సెటిల్డ్ అయ్యడం కోసం అయితే సెటిల్డ్ అయ్యారు. వచ్చిన అంటే మేము ఫస్ట్ వచ్చినాము. ఆ తర్వాత వాళ్ళు వచ్చిర్రు. అంటే మేము ఉన్నాం కదా తోడుగా అని చెప్పి వాళ్ళు వచ్చిర్రు. వాళ్ళు వచ్చి ఒక 2-3 సంవత్సరాలు మంచిగానే మాట్లాడారు. అప్పుడు వాళ్ళు కొంచెం డెవలప్ కాలేదు. ఆయన ఒక్కడే జాబ్ చేసేవాడు. ఆ అమ్మాయి ఇంట్లో ఉండేది. ఇక ఆ అమ్మాయి ఏం పని చేసేది కాదు. పాపను చూసుకునేది, ప్రెగ్నెంట్ పాపను చూసుకునేది. గట్లనే జరిగిపోయింది. అప్పుడు అంత సంపాదన లేకుండే. కొంచెం రాకపోకలు మేము వాళ్ళు రావడం, వాళ్ళు మేము రావడం గట్ల జరిగేది. మంచిగా ఒకటే ఊరోళ్ళం కదా, మంచిగా హైదరాబాద్లో తోడు ఉండాలని చెప్పి మా ఇంట్లో లేకపోయినా రెంట్‌కు వేరే వేరే ప్లేస్‌లో రెంట్‌కు ఉన్నారు. అచ్చుడు పోవుడైతే 2-3 సంవత్సరాలు మంచిగా జరిగింది. చూస్తారు కదా? లాస్ట్ ఫైనల్‌గా నిమ్మరసం అయితే యేసుకుంటాను. లాస్ట్‌లో కొత్తిమీర యేసుకొని మీరు ఆఫ్ చేసుకుంటే పిల్లలకిత్తే అయిపోతది. సింపుల్‌గా అయిపోయే ఉప్మా అయితే రెడీ అయిపోతది. అయితే అట్లా 2-3 సంవత్సరాలు అచ్చుడు పోవుడు, మా ఇంటికచ్చుడు, సండే అత్తే వాళ్ళు మా ఇంటికచ్చుడు, మేము వాళ్ళ ఇంటికి పోవడం, ఇట్లా దావతులు ఇచ్చుకున్నప్పుడు, రంజాన్ వచ్చినప్పుడు, పండగలకు, పబ్బాలకు పోవడం, అచ్చడం ఇట్లా ఉండేది. మంచిగానే ఉండేది. కానీ నిజంగా ఆడవాళ్ళు, మగవాళ్ళు మారతార్రు. మగవాళ్ళు అంటే పిసినారోళ్ళయ్యిర్రు. అమ్మానాన్నల దగ్గర తీసుకుంటలేరు. మగవాళ్ళు మారిపోయారంటే కారణం ఖచ్చితంగా ఆడోళ్ళే ఉంటారు. నిజంగా ఆడవాళ్ళే మారుస్తారు మగవాళ్ళను. నిజంగా అది మీకు గూడా తెలిసిందే. నేను చెప్పాల్సింది అయితే మగవాళ్ళు ఏమున్నది, వాళ్ళు పొద్దున్న లేత్తరు, పనికి జేత్తరు, ఇంట్లో ఏదైనా ఉంటే తింటారు. తర్వాత వాళ్ళు ఆఫీస్‌కెళ్ళిపోతారు. అక్కడ పని చూసుకుంటారు. మళ్ళా ఇంటికత్తరు. బిజినెస్ అవి ఆ వర్క్ టెన్షన్స్ అవే ఉంటాయి. కానీ ఆడవాళ్ళు అట్లా గాదు. పని అయిందంటే
ఇక అక్కేమంటాంది, చెల్లేమంటాంది, వదినేమంటాంది, అమ్మేమంటాంది, అత్తేమంటాంది, పక్కోళ్ళేమంటారు, ఎదురోళ్ళేమంటారు అనే విషయాల గురించే ఆలోచనలుంటాయి. అంతే గదా! చూత్తారు గదా! మాటల పడి ఉప్మా అయితే రెడీ అయిపోయింది. మా పిల్లలకైతే ఇచ్చేసిన. మా పిల్లలైతే తింటారు. ఇక్కడైతే నేను పప్పు రెడీ చేత్తాన. ఆ వీడియో అయితే మీకు ఇందులో షేర్ చేసుకోలేదు. చూత్తారు గదా! ఇది ఆదివారం రోజు మా ఆయనైతే తీసుకొచ్చిండు ఫ్రూట్సు. మంచిగా ఫ్రెష్ ఫ్రూట్సు. ఇక వారానికి సరిపడా ఫ్రూట్స్ అయితే తీసుకొనొచ్చిండు. చూత్తారు గదా! గ్రీన్ యాపిలు, రెడ్ యాపిలు, పియర్ దాంతో పాటు జామకాయలు అన్నీ తీసుకొనొచ్చిండు మా ఆయనైతే. మంచిగా గిట్లా కలర్‌ఫుల్ ఫ్రూట్స్ తింటే మన హెల్త్ గూడా మంచిగుంటది. చూత్తారు గదా! నేను చియా సీడ్స్ అయితే పాలల్లా రాత్రయితే నానబెట్టుకున్నా. నానబెట్టుకున్న వాట్ల ఇగ ఈ ఫ్రూట్స్ అన్నీ ఏసి మంచి హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ అయితే మా ఆయనకు, నాకైతే తీసుకుంటానం. మా పిల్లలకైతే మురుమురే ఉప్మా అయితే ఏషిన, పప్పయితే ఇచ్చేషిన, నెయ్యేసి, పాపడేసి ఇచ్చేషిన. ఇగ వాళ్ళకైతే టిఫిన్ బాక్స్‌లు ఇచ్చేషిన. ఇంటికొచ్చిన తర్వాత ఈ పని చేసుకుంటానా మీతోని మాట్లాడుకుంటా. అయితే నిజం చెప్పాలంటే మగవాళ్ళు ఏం తెలవదు వాళ్ళకు. మనంత తెలివిగలోళ్ళు గాదు. మనంత ఆలోచనలు గూడా ఉండయి. అందుకే మా ఆయన మొన్నైతే అన్నాడు, "మగవాళ్ళే తొందరగా చనిపోతారే, ఆడవాళ్ళు బారులు బతుకుతారే" అని చెప్పి నాతోని వాదన పడ్డాడు. నేనన్నా, "మగవాళ్ళకి చెడు అలవాట్లుంటాయి. అందుకని చెప్పి వాళ్ళకు సిగరెట్లు, డ్రింకు అవన్నీ అలవాట్లుంటాయి కాబట్టి లివర్ అవన్నీ పాడైపోతాయి. అందుకే చనిపోతారని" నేనన్నా. ఇక మా ఆయన అన్నాడు, "గదేం గాదే మెంటల్ టెన్షన్స్ బాగుంటాయే, మీ లెక్క గాదే మేము" అని చెప్పి మా ఆయన అన్నాడు. ఇక నేనన్నా, "అమ్మ అట్లేం గాదు. మగవాళ్ళు నిజంగా మగవాళ్ళు బ్రతుకుంటే కష్టమే. మగవాళ్ళు బ్రతికుంటే నేనేమన్నా అంటే మగవాళ్ళు బ్రతుకున్నారనుకో భార్య చనిపోయిన తర్వాత కోడలు దగ్గర ఉండాల్సొత్తది. కోడలు ఒకవేళ కొడుకు బయటికి పోతే కోడలుకు అన్‌కంఫర్టబుల్ ఉంటది. మామతోని ఉండడం, మామను చూసుకోవడము, మామను మంచిగా అన్నీ చూసుకోవడం అంటే కొంచెం కోడలు కొంచెం అన్‌కంఫర్టబుల్ ఉంటది కాబట్టి అట్లుంటదని చెప్పి నేనైతే అన్నా. అదే అత్తుంటే ఏం గాదు. అత్తుంటే కోడలికేం గాదు, కొడుక్కేం గాదు. కాబట్టి ఆడవాళ్ళు ఎక్కువ రోజులుంటరు. మగవాళ్ళు అట్లా పోతరు. అందుకే ఆ దేవుడు మగవాళ్ళు బుద్ధి ఎట్లుంటదో ఏమో అని చెప్పి, భార్య లేకపోతే ఇంకేమన్నా అయితదో అన్న ఉద్దేశ్యంతో ఆ దేవుడు ఆ మగవాళ్ళని తొందర తీసుకుపోతాడేమో అని చెప్పి నేనన్నా. ఇగ మా ఆయనకు నాకైతే 2, 3 మాటలు గిట్లా అనుకున్నాం ఇద్దరం గూడా. గట్లయితున్నది. చూత్తారు గదా! ఇక్కడైతే నేను యాపిల్ కడిగేసుకున్నా, బనానా కడిగేసుకున్నా, ఇంకా ఖర్జూరాలు అయితే స్వీట్‌నెస్ కోసం నేనిక్కడ చక్కెరేసుకుంటలేను. మీకిష్టం ఉంటే ఖర్జూరాలేసుకోండి, హనీ ఏసుకోండి, బెల్లమేసుకోండి గానీ చక్కెర మాత్రం యూజ్ జేయకండి. మీరు జూసుకుంటా నా మాటలినుకుంటా వీడియో ఎండింగ్ వరకు చూసి నాకు సపోర్ట్ అయితారని అనుకుంటాన. అయితే మనదైతే ఇది మ్యాటర్ గాదు. అసలు మ్యాటరు ఏందనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. అయితే మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ అని చెప్పినా గదా! ఆయన స్కూల్ ఫ్రెండే. ఇక్కడనే హైదరాబాద్‌లోనే సెటిల్డ్ అయిపోయిండు మాతో పాటే. మంచిగానే ఉన్నారు. 3 సంవత్సరాలు మంచిగా రాకపోకలుండే. ఇగ ఆ తర్వాత ఆ అమ్మాయి జాబ్ చేసుడు మొదలుపెట్టింది. వాళ్ళకి ఆ అమ్మాయి పుట్టింది. అప్పటికి 1 ½ ఇయర్ అయిపోయింది. 1 ½ ఇయర్ అయిపోయిన తర్వాత వాళ్ళ అమ్మోళ్ళ ఇంట్లో పెట్టింది. వాళ్ళ ఊర్ల. వాళ్ళ అమ్మోళ్ళ ఇంట్ల ఒక ఇగ ఇప్పుడు జాబ్ చేస్తాం అమ్మ అని చెప్పి వాళ్ళ అమ్మోళ్ళ ఇంట్ల ఆళ్ళ అమ్మాయిని పెట్టేసింది. ఆ అమ్మాయి అయితే 1 ఇయర్ నుంచి వాళ్ళ అమ్మమ్మ దగ్గరనే పెరిగింది. ఒక 5 సంవత్సరాల వరకు. ఇగ 5 సంవత్సరాలల్లా ఇగ ఆమె జాబ్ చేసుడు మొదలుపెట్టింది. ఇగ మా ఇంటికచ్చుడు లేదు. మాతోని మాట్లాడలేదు. ఆ అబ్బాయి ఫోన్‌లు చేసుడు లేదు. అంటే మా ఆయన వాళ్ళ దోస్తే. ఇగ ఆయన ఫోన్ చేసుడు మానేసిండు. ఆ అమ్మాయి మా ఇంటికచ్చుడు మానేసింది. ఇగ ఆమె జాబ్ చేసుడు మొదలుపెట్టింది కాబట్టి బాగా సంపాదనల పడ్డది. బాగా ఈ స్టైల్‌లో పడ్డదన్నట్టు. ఎట్లా అంటే సంపాదిస్తానం. మీతోని మాకేం అవసరం. ఎందుకంటే మాది వేరే గదా! మేము ఇంట్లోనే ఉంటాం. నేను ఎటు బయటికి పోను. మా ఆయనకు తిరుగుడు, తాగుడు అలవాటుండది. కాబట్టి ఆళ్ళ హస్బెండ్‌కు తాగుడు అలవాటు. ఏదైనా దావత్ ఉంటే తాగుతాడు కాబట్టి, వాళ్ళ దోస్తులను పిలిపించుకునేది. ఏది ఫంక్షన్ ఉన్నా, బర్త్‌డే ఫంక్షన్ ఉన్నా, అమ్మాయి బర్త్‌డే ఫంక్షన్ ఉన్నా, ఈళ్ళ బర్త్‌డే ఫంక్షన్ ఉన్నా గూడా వాళ్ళ దోస్తులతోనే ఆళ్ళ హస్బెండ్‌కు పిలిపించుకొని దావత్లు ఇప్పించుకునేది గానీ, మాకైతే చెప్పేదే గాదు. చూత్తారు గదా! గిట్లయితే రెడీ అయిపోయింది. అంటే అప్పుడు ఆమె జాబ్ జేయకముందు మా మీదనే మాతోనే ఉండేదన్నట్టు. "మాకెవ్వరు లేరురా హైదరాబాద్‌లో మీరు మాకు సపోర్ట్‌గా ఉండాలిరా, మాకు ఏదైనా ఉంటే మీరే చూసుకోవాలిరా" అన్నట్టుగా ఒక హోప్ మీద ఉండేటోడు మా ఆయన వాళ్ళ దోస్తు. ఆ అమ్మాయి గూడా ఉండేది. ఇగ ఎప్పుడైతే ఆమె జాబ్ చేసుడు మొదలుపెట్టిందో, కొత్త కొత్త దోస్తులు, కొత్త కొత్త పరిచయాలొచ్చేసరికి ఆమె మాతోని అవసరమేముంది? మీ ఫ్రెండ్ తాగడు, తినడు. ఆమె ఎప్పుడు బయటికి రాదు. కాబట్టి ఆమెతో మాకు అవసరం లేదు. మనం సంపాదిస్తానం. మీ దోస్తులతోని అవసరం లేదని చెప్పి చెప్పుడు మొదలుపెట్టింది. చూత్తారు గదా! ఇక్కడైతే లాస్ట్ ఫైనల్‌గా హనీ యేసుకుంటానా, అట్లా చెప్పుడు మొదలుపెట్టింది. ఇగ ఆ తర్వాత ఆ అమ్మాయికి 6 ఇయర్స్ వచ్చినాయి. ఇగ ఆ 6 ఇయర్స్‌ల మెల్లగా ఆ అమ్మాయికి స్కూల్‌లేయడం మొదలుపెట్టిర్రు. ఇగ అప్పుడు కొద్దిగా ఇగ అవసరాలు పడ్డాయి. కానీ మాట్లాడకపోయేది గాదు. ఆమె మాట్లాడనిచ్చేది కాదు ఆళ్ళ హస్బెండ్‌ను.
మా ఆయన వాళ్ళ దోస్తే, క్లాస్‌మేట్‌గా స్కూల్‌మేట్. చూస్తారు కదా! రేషన్ అయితే తీసుకొచ్చిండు. ఇప్పుడు 11:30 అయితుంది. పిల్లలందరూ స్కూల్‌కి పోయిర్రు. మా ఆయన ఆఫీస్‌కి పోయిండు. ఇంట్లో పని చేసుకుంటా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక దోస్త్ అయితే నాకు పరిచయం అయింది. ఆమెతోని మాట్లాడతాను. మన సబ్స్క్రైబరే. చూస్తారు కదా! ఇక్కడైతే రేషన్ తీసుకొచ్చిండు. బట్టలు పిండిన నిన్ననైతే. ఆ బట్టలన్నీ ఫోల్డ్ చేసుకొని, ఈ రేషన్ అంతా సాఫ్ సఫాయి చేసుకొని, ఇల్లంతా కడుక్కొని, తుడుచుకొని, ఇల్లంతా సాఫ్ సఫాయి చేసుకొని, అన్నీ చేసుకునేసరికి టైం పడతది. చూస్తారు కదా! ఎంత టైం పడతది కూడా మీకు చూపిత్తా. ఇక్కడైతే గివే తీసుకొచ్చిండు. అంటే ఎమర్జెన్సీ. కానీ వీటికి 2000 పడ్డాయట. అసలు ఏం తీసుకొచ్చిండు, ఏం వస్తువులే లేవు. ఇవి 2000 అట. నేనైతే స్టన్ అయిపోయినా. ఏమో అర్థమైతలేదు. ఒకప్పుడు నేను 2013ల 13ల 2013ల నేనైతే రూ. 2000 సామాన్‌తోనే రూ. 2000 కాదు రూ. 1000 సామాన్‌తోనే తిన్న రోజులుండే. కానీ ఇప్పుడు గవ్వి ఎంత కూడా లేవు 2000 అట. సుత్తారు కదా! ఎట్లయితున్నది. కిచెన్‌లోకైతే వచ్చిన. కిచెన్‌లో గిన్నెలయితున్నాయి. అవన్నీ క్లీన్ చేసుకుంటా. పిల్లల బెడ్‌రూమ్ చూసిర్రు కదా! ఎట్లా చేసి పోయిర్రో. ఇప్పుడు అవన్నీ సాఫ్ చేసుకోవాలి. మా బెడ్‌రూమ్ కూడా మస్తు ఘోరంగా ఉన్నది. ఇవన్నీ క్లీన్ చేసుకునేసరికి 12:30 అట్లా అయితది. అంటే 1 అవర్ అన్న పడతది. గట్లయితున్నది. మీరైతే చూసుకుంటే నా మాటలినండి. అయితే ఇక ఆ అమ్మాయి అచ్చుడు ఆమె ఇక ఆ అబ్బాయిని కూడా మార్చేసిందన్నట్టు. మీ దోస్తుతోని ఏం అవసరం ఉండదు మనకు. నా దోస్తులున్నారు. నా దోస్తులకు పైసలొత్తాని. మీ దోస్తు పైసలియ్యడు. మీ దోస్తు దగ్గర పైసలుండయి. ఆయన తాగడు, తినడు, తిరగడు. ఫంక్షన్‌లకు అద్దు పిలుసుడు. ఆయనతోని అవసరమే లేదు అని చెప్పి ఆమె అయితే మొదలుపెట్టింది. ఇక ఆ అబ్బాయి మెల్లమెల్లగా మారిపోయిండు. కనీసం పెళ్ళయి ఇప్పుడు అంటే హైదరాబాద్‌లో కనీసం 10 సంవత్సరాల తర్వాత మాటైతే కలిసింది. అంటే మొన్న రీసెంట్‌గా అనుకోకుండా ఆ అబ్బాయి అయితే ఫోన్ చేసిండు. అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండు. అనుకోకుండా ఫోన్ చేసిండు. మా పాప 5 సంవత్సరాలు, ఆ తర్వాత 5 సంవత్సరాలు, 10 సంవత్సరాల వరకు మాతో ముచ్చట్లేదు. ఏం లేదు. సూత్తే ఒకటే స్కూల్ మెంట్, ఒకటే ఊరోళ్ళం. కానీ గట్లయితున్నది. అచ్చిన కొత్తలో మంచినే మాట్లాడింది. మాతోనే మంచిగుండే. ఈ జాబ్ చేసిన తర్వాత ఆమెకు కొత్త దోస్తులు, కొత్త పరిచయాలు, పైసలు, ఆమె స్టేటస్ పెరగడం అవన్నీ వల్ల మాతోనైతే మాటలు మానేసింది. ఇగ ఈ మధ్య మొన్నైతే సడెన్‌గా ఫోన్ అయితే చేసిండు. 2, 3 సార్లు ఫోన్ చేసేసరికి అబ్బాయి ఎప్పుడు చేత్తాండేందిరా అని చెప్పి మా ఆయనైతే లిఫ్ట్ చేసిండట. అసలు మ్యాటర్ ఏందంటే వింటే మీరు నమ్ముతారో నమ్మరో ఇలాంటివి కూడా ఉన్నాయా అని అంటారు. ఖచ్చితంగా ఉన్నాయనే నేను అంటా. ఎందుకంటే నా లైఫ్‌లో కూడా జరిగినాయి. కాబట్టి ఈ విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటానా. చూత్తారు కదా! ఇక్కడైతే నేను గిన్నెలన్నీ తోమేసుకున్నా. కిచెన్ అయితే క్లీన్ అయిపోయింది. 12:30 అయితాంది. ఇక 12:30 తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నా, నమాజ్ చదువుకున్నా. ఆ తర్వాత సాయంత్రం అయితే అయ్యింది. ఇక చాయ్ పెట్టుకుంటానా, పిల్లలు స్కూల్ నుంచి వచ్చిర్రు. ఇక అవన్నీ కూడా ఉంటాయి. మీరు చూసుకుంటా నా మాటలైతే వినండి. చూత్తారు కదా! ఎందుకు ఫోన్ చేసినవురా అని అడిగితే, మా ఆయనకైతే లేదురా నీతోని పర్సనల్‌గా మాట్లాడాలని చెప్పి అన్నాడట. సరే అని చెప్పి పర్సనల్‌గా మాట్లాడదాం అని చెప్పి పోయేసరికి ఉన్నది లేని అన్ని స్టోరీ అయితే చెప్పిండట. ఏందిరా గిన్ని రోజుల తర్వాత, గిన్ని సంవత్సరాల తర్వాత ఫోన్ చేసినవేందిరా? మాట్లేదు ముచ్చట్లేదని మా ఆయన అడిగితే, లేదురా ఆరోగ్యం పాడైందిరా అంటే వాళ్ళ భార్యకు ఆరోగ్యం పాడైన తర్వాత మేము గుర్తొచ్చినాం. అప్పటి వరకు వాళ్ళ అమ్మాయి అంటే వాళ్ళ భార్య మంచిగా ఆరోగ్యంగా పైసలు సంపాదించుకుంటూ ఆనందంగా ఉన్నది. అప్పటి వరకు మేము గుర్తుకు రాలేదు. ఎప్పుడైతే ఆమె ఆరోగ్యం పాడైందో గప్పుడైతే గుర్తొచ్చింది. అసలు ఏం ఆరోగ్యం పాడైంది ఏందనేది కూడా ఇలా షేర్ చేసుకుంటా. మేమైతే బయటికి పోతాను. అట్లా కొంచెం గాలి కోసం అని చెప్పి గట్టయితున్నది. అయితే ఇగ ఫోను జేశుడు గాదురా నేను మాట్లాడతా బయట అంటే మాట్లాడిండట. అయితే ఆమెకు పాప పుట్టింది గదా! 10 సంవత్సరాల వరకు ఇంతవరకు ఆమెకు పిల్లలేం పుట్టలేదు. పుట్టకపోయేసరికి ఆమె హాస్పిటల్‌కి పోవుడు, చూయించుకుండు అన్నీ జేత్తాంది. కానీ హాస్పిటల్‌లో ఆమెకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేదు. ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. అమ్మాయికి అంతా మంచినే మెన్సెస్ గూడా మంచిగనే వస్తాన్నాయి గాబట్టి ఏం గాదని చెప్పేసరికి సరే అని జెప్పి ఆళ్ళట్లా కంటిన్యూ జేషిర్రట 2 సంవత్సరాలుగా. సరే గదా! ఒక పాప అయితే వీడియో తీషిన. బయట పోయినప్పుడు పాప కనిపించింది. మంచిగనిపించింది. వీడియో తీషిన. ఇగ మా ఆయనైతే సాయంత్రమే బొడి తీసుకొచ్చిండు. అవైతే క్లీన్ జేత్తాండు. నేనైతే ఇక్కడ పన్నీర్‌ల ఉప్పు, కారం, మసాలాలు అన్నీ కలుపుకొని పన్నీర్ అయితే ఫ్రై చేసుకుంటానా. అయితే అట్లా చెప్పేసరికి సరే అని చెప్పి ఆళ్ళు సప్పుడేకనే ఉన్నారు. అంటే 2 సంవత్సరాలు స్ట్రగుల్ అయితార్రు. ఎక్కడెక్కడో చూయించుకుంటారు. వాళ్ళ అమ్మోళ్ళింట్ల, అత్తోళ్ళింట్ల అందరిలో చూయించుకుంటారు గానీ, ఏం హెల్త్ ఇష్యూసే కనబడతలేవు. ఆమెకు సడెన్‌గా ఒక 5 నెలల కింద ప్రెగ్నెంట్ గూడా అయింది. ఆ ప్రెగ్నెంట్ గూడా అయిన తర్వాత ఆమెకు అబార్షన్ అయిందట. ఎట్లయిందో ఏమో తెలవది. అబార్షన్ అయిందట. ఆ విషయం ఇగ మా ఆయనకైతే చెప్పిండు. ఇక మొత్తం ప్రాబ్లమ్ అన్న విషయం మొత్తం చెప్పిండు. "అరే! ఇట్లుందిరా 2 సంవత్సరాలుగా ఆమెకు ఆహ్, పిల్లల కోసం మేము వెయిట్ చేత్తంటే ఏ హెల్త్ ఇష్యూస్ లేవు. కానీ అయినట్టుగానే అబార్షన్స్ అయితాన్నాయిరా. ఇప్పుడు 4 మంత్స్ ప్రెగ్నెంట్ గూడా పోయిందిరా. గిట్లయితే జరిగిందని" చెప్పి మా ఆయనకైతే చెప్పుకున్నాడట. చూత్తారు గదా! ఇక్కడ మా పిల్లల కోసం చికెన్ కర్రీ చేషిన. అంటే బోటి తీసుకొచ్చినప్పుడే కొద్దిగా చికెన్ తీసుకొచ్చిండు. చికెన్ కర్రీ అయితే చేసి పెట్టిన. ఇక మా కోసమైతే పన్నీర్ ఫ్రై, దాంతో పాటు వెజిటబుల్స్ హెల్తీ వెజిటబుల్‌తోని సలాడ్ అయితే చేసి ఇక మేమైతే సర్వ్ చేసుకుంటాం. అసలు ఏంది కథ అనేది మీకు చెప్తా. అసలు ఎందుకంటే లెంతు చిన్నగుంటాంది.
కాబట్టి మొత్తం క్లియర్‌గా చెప్పడం కుదురుతలేదు. కానీ ఇలాంటివి విన్నప్పుడు నిజంగా ఇలాంటివి ఉన్నాయా అనిపిస్తది. నిజంగా మనోళ్ళు, మన ఇంట్లోళ్ళే మనం ఎదుగుతా అంటే ఓర్వనియ్యరు. ఓర్వనియ్యరు గాదు ఓర్వరు. నిజంగా మనం ఎదుగుతా అంటే బయటోళ్ళు ఓర్వడం, మన బయటోళ్ళు వాళ్ళు ఏదో అనుకోవడం, మన మీద ఏడవడం అనేది అసలు జరగనే జరగది. మన ఇంటి పక్కోళ్ళు, మన ఇంట్లోళ్ళే, మన రక్త సంబంధీకులే మనం ఎదుగుతా అంటే, మనము మంచి పొజిషన్‌లో ఉంటా అంటే ఓర్వలేని తరం ఉన్నది ఎవరన్నా ఉన్నారంటే మన ఇంట్లోళ్ళే, మన అన్నదమ్ములే, మన అక్క చెల్లెళ్ళే, మన వదిన మరదళ్ళే ఉంటారు. ఖచ్చితంగా ఉంటారు. అయితే ఆమెకు గూడా గదే జరిగింది. ఆమె, ఆమె సంపాదించే సంపాదనలకు మాతోని మాట్లాడడం మానేసింది గదా! గట్లనే అందరితోని మాటలు మానేసింది. బాగా సంపాదిస్తున్నానన్న ఆలోచన ఎక్కువైపోయింది. టెక్ అంటారు గదా! అది ఎక్కువైపోయింది. కాబట్టి ఆళ్ళ ఇంట్లోనే ఆమెకు ఓర్వక ఆమెకైతే ఒక పనైతే జేషిర్రు. దానివల్ల ఆమెకు అయినట్టు అబార్షన్స్ అయితే ప్రెగ్నెంట్ అవ్వడం, అబార్షన్ గావడం. అట్లా 2 సంవత్సరాలుగా సంపాదించిన పైసలన్నీ గూడా ఆమె ఎంత సంపాదించిందో అంతకు డబుల్, త్రిబుల్ అయితే ఆ సంపాదించిన పైసలు ఆ 2 సంవత్సరాలుగా ఆమె హెల్త్‌కే పెట్టాల్సొచ్చిందట. లాస్ట్‌కు మా ఆయనకైతే కలిసిర్రు. మా ఆయనకైతే విషయం జెప్పిర్రు. మా ఆయనైతే సజెషన్ ఇచ్చిండు. ఆ అమ్మాయయితే మంచిగయింది. అసలు కథ అనేది నాకు తెలిసి ఈరోజైతే కుదరది. రేపటి వేళ షేర్ చేసుకుంటా అసలు. ఏం జరిగింది ఏందన్నది రేపటి వేళ షేర్ చేసుకుంటా. రెసిపీసు అంతేగాకుండా వీడియో మీకు నచ్చిందనుకుంటా. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తోళ్ళు. పాతోళ్ళు ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారనుకుంటాను. మళ్ళా రేపటి వేళ కలుస్తాం మరి. అంతవరకు ఉంటాం మరి. నమస్తే. సెలవు.